అనుకూలంగా ఉంటుంది. నేటి విశిష్టత. ఈ రోజున నేటి వైశిష్యంలో భాగంగా మనం ఇవాళ అని కాదు, ఈ నెలలో మనకి రేపు 24వ తారీఖున రాబోతుంది. అది మనకి ఆడి అంటారు, ఆషాఢ అమావాస్య. దానికి సంబంధించిన వైశిష్యాన్ని ఇవాళ మనం చెప్పుకుందాం, రాబోతున్న దాని గురించి. యాక్చువల్గా ఈ ఆషాఢ అమావాస్యకి చాలా రకాలైన పేర్లు ఉన్నాయి. అంటే మామూలుగానే ప్రతి నెలలోనూ మనకి వచ్చే ఒక అమావాస్యల్లో కొన్ని చాలా ప్రత్యేకమైన అమావాస్యలన్నీ కూడా. అందులో ఈ అమావాస్య అనే దాంట్లో ఇప్పుడు వచ్చేది ఆషాఢ అమావాస్య. ఆషాఢ మాసంలో చిట్ట చివరి రోజు. దీన్ని ఆడి అని అంటారు. ఆడి అమావాస్య అని చెప్పి తమిళియన్స్ అంటారు. చిత్రలగి అమావాస్య అని చెప్పి మనకి యొక్క ఒరియా అక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పూరి జగన్నాథ్ ఆ ప్రదేశాల్లో ఈ రకంగా మాట్లాడతారు, ఒరిస్సా రాష్ట్రంలో. అలాగే ఇంకా దీనికి చాలా రకాలైన పేర్లు ఉన్నాయి. హరియాలి అమావాస్య అని చెప్పి గుజరాతీ వాళ్ళు అంటారు దీన్ని. అలాగే చుక్కల అమావాస్య అని చెప్పి మనకి ఈ యొక్క తెలుగు రాష్ట్రాల వాళ్ళు చుక్కల అమావాస్య అంటారు. అలాగా గారెట్టి అమావాస్య, ఇలా దీనికి సంబంధించి ఒక మహారాష్ట్ర వాళ్ళు అంటారు. అలా రకరకాల ప్రదేశాల్లో దీనికి రకరకాల పేర్లతో అన్నిటి యొక్క ఉద్దేశంలోనూ కూడా భగవంతుడి యొక్క స్మరణ, పెద్దల యొక్క ఆశీస్సుల కొరకు చేసే ప్రయత్నాలు, ఇలా రకరకాలు వాళ్ళ విభిన్న ప్రదేశాల్లో విభిన్న సంస్కృతుల్లో ఈ రకంగా చేస్తారు. ఇది అంత విశేషమైన అమావాస్యగా దీన్ని చెప్తాం కాబట్టి అన్నది చూసుకున్నట్లయితే ఈ అమావాస్య నాడు చేసే కార్యక్రమాలని ఒక విధానం అయితే, ఫస్ట్ మనం చిత్తులగి అమావాస్య దగ్గర నుంచి తెలుసుకుందాం. చిత్తులగి అమావాస్య అనేది ఒరిస్సా రాష్ట్రంలో దీన్ని చేసుకుంటారు. ముఖ్యంగా ఇది పూరి జగన్నాథ్ ఆలయంలో దీని యొక్క విశిష్టత అనేది ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క పూరి జగన్నాథ్లో ఇక్కడ ఈ మూడు, అంటే కృష్ణుడు, సుభద్ర, బలరాముడు, ఈ మూడు విగ్రహాలకి ఇప్పుడు జగన్నాథ రథయాత్ర అనేది స్టార్ట్ అయిన తర్వాత ఈ ఆడి అమావాస్య నాడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రత్యేకంగా ఈ చిత్తులగి, చిత్త అంటే చిత్త అంటే ఒక రకమైన బొట్టు, అంటే అది కస్తూరి, గోరోజనం, అది గంధం, వీటి లేపనాలతో తయారు చేస్తారన్నమాట. చిత్త అంటే వాళ్ళ దృష్టిలో బొట్టు పెట్టడం అనమాట, ఒక ధారణ, తిలక ధారణ. అది ఈ రోజున వాళ్ళు ఏం చేస్తారంటే స్పెసిఫిక్గా ఈ యొక్క చిత్తలగి అమావాస్య నాడు ఈ మూడు మూర్తులకి కూడా వాళ్ళు పెట్టే చిత్తది ఎలా ఉంటుంది అంటే ఈయనకి సంబంధించి వజ్రంతో కూడిన ధారణ ఒకటి చేస్తారు. ఎవరికి? ఈ యొక్క పూరి జగన్నాథుడికి. తర్వాత దాన్ని ఏంటంటే వజ్ర చిత్త అంటారు. అలాగే ఈ యొక్క బలభద్రుడికి సంబంధించి మనం చేసేదాన్ని ఏమంటారంటే నీల చిత్త, అంటే నీలమణితో పెట్టే చిత్త, బొట్టు లాంటిది పెడతారు. అలాగే ఇక్కడ సుభద్రాదేవికి సంబంధించి అంటే ఆవిడ సంబంధించి రూబీ అంటే కెంపు, దానికి సంబంధించిన చిత్త ఇలా పెడతారు. అవి చాలా విశేషంగా ఉంటాయి. దానికి చాలా ముఖ్యంగా ఈ యొక్క కృష్ణుడికి పెట్టేదాన్ని నాయక అని అంటారు, బ్రహ్మజ్యోతి అంటారు. చాలా విశేషంగా ఉంటుంది. చాలా చాలా ఖరీదైన ఆభరణాలని భగవంతుడి పెడతారు. సంవత్సరం అంతా పెట్టినా కూడా ప్రత్యేకంగా స్నాన పౌర్ణమి నాడు కొంత మార్పులు, స్నానం చేయించిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఈ యొక్క సంవత్సరం అంతా అది పెట్టినా కూడా తర్వాత మళ్ళీ ఈ రథయాత్ర తర్వాత మళ్ళీ ఆ యొక్క బొమ్మల్ని అక్కడ పెట్టేసిన తర్వాత, భగవంతుడి యొక్క మూర్తులను అక్కడ పెట్టిన తర్వాత వాటికి ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ రోజున వాళ్ళు రకరకాల పదార్థాలని భగవంతుడికి ఆరాధ్యంగా వాళ్ళు పెడుతూ ఉంటారనమాట భగవంతుడి దగ్గర. అంటే దాంట్లో కూడా వాళ్ళు పెట్టే భోగాలు డిఫరెంట్గా ఉంటాయి. భగవంతుడి దగ్గర వాళ్ళు పెట్టేది ఆ యొక్క కొబ్బరితో సంబంధించిన అది పాన్ కేక్లా తయారు చేసి అదొకటి పెడతారు, అదొక నైవేద్యంగా పెడతారు భగవంతుడి దగ్గర. అలాగే ఆ యొక్క స్నానం చేయించిన తర్వాత పెట్టే ఆ యొక్క బొట్టు, అంటే వాళ్ళు ఈ రోజున స్పెషల్గా దేవుడికి ఆ రకంగా పూజాది కార్యక్రమాలు చేయడం. తర్వాత భగవంతుడికి ఆ యొక్క అందుకే చిత్తులగి అమావాస్య అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ యొక్క బొట్టు ధారణ. అందుకని అక్కడ చాలా విశేషంగా చేస్తారనమాట ఈ పూజాది కార్యక్రమాలు. ఇది ఇక మనం రెండో చూసినట్లయితే హరియాలి అమావాస్య అని చెప్పి కూడా దీన్ని అంటారు. హరియాలి అమావాస్య అనేది మనకి ఎక్కువ చూసుకున్నట్లయితే గుజరాత్ రాష్ట్రాల్లో దీన్ని ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇది హరియాలి తీజ్ అనే దానికి ముందు వస్తుంది అనమాట. అంటే ఇక ఆషాఢ మాసంలో చిట్ట చివరిగా చేసుకుంటారు కాబట్టి హరియాలి అమావాస్య నాడు వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది శివుడికి ప్రార్థించేసి భగవంతుడి ప్రార్థనలతో వాళ్ళు ఆ రోజును గడుపుకొని భగవంతుడిని ఎక్కువ ఆరాధించుకుంటూ వర్షాలు పడాలని అది ఆ విధానంగా దేవుణ్ణి పూజ చేసుకుంటుంటారు. దీన్ని ఎక్కువ వాళ్ళు ఎక్కడ చేస్తారంటే మనం కనుక చూసినట్లయితే ఈ యొక్క మధుర బృందావనంలో అక్కడ పూలకి సంబంధించిన ఫూల్ అనే ఒక పెద్ద ఇది వనంలాగా ఒకటి ఏర్పాటు చేసి అక్కడ భగవంతుడికి మనం కామద ఏకాదశి, అంటే అది మనకి ఏప్రిల్లో ఏర్పడుతుంది. ఎప్పుడు చైత్ర శుద్ధ ఏకాదశి నుంచి
అక్కడి నుంచి భగవంతుడిని అక్కడ పెట్టి పూలు భంగి అంటే అక్కడ పూలతో దేవుణ్ణి రకరకాల పూలు ఎక్కడెక్కడ పూలతోనూ ప్రతిరోజు అక్కడి నుంచి హరియాలి అమావాస్య దాకా దేవుడికి పూజలు. అక్కడ ఆ ప్రదేశం లోపల ఎంత చల్లగా ఉంటుందంటే రకరకాల పూలు అనమాట, ఎక్కడ లభ్యం కాని పూలు అన్ని ప్రదేశాల నుంచి ప్రతిరోజు తీసుకురావడం, దాన్ని మార్చడం, దేవుణ్ణి చాలా చక్కగా అలంకరించడం, లోపల చల్లటి వాతావరణంలో ఉంటుందన్నమాట. ఆ పూల యొక్క అట్మాస్ఫియర్ వల్ల హరియాలి అమావాస్య దాకా అది కొనసాగుతుంది. అది హరియాలి అమావాస్యని వీళ్ళు చాలా ఘనంగా చేసుకుంటారు. ఆ రోజున అందరూ కూడా చాలా చక్కగా భగవంతుని ప్రార్థించడం, ఆరోగ్యం కొరకు, భర్త ఆరోగ్యం కొరకు, ఇవన్నీ కూడా అందులో భాగాలు. ఇక చుక్కల అమావాస్య అని కూడా మన వాళ్ళు అంటారు. చుక్కల అమావాస్య అంటే ఇది కూడా ఏంటంటే భగవంతుడిని పూజ చేసుకోవడం, గౌరీదేవికి పూజ చేయడం, దీపస్తంభ పూజ, రకరకాలుగా చుక్కలు పెట్టి మొదటి సంవత్సరంలో 100 చుక్కలు పెట్టి, చుక్కలు అంటే మన యొక్క నక్షత్రాలని వాళ్ళు కంపేర్ చేసుకుని చెప్పినట్టుగా కూడా అనుకోవచ్చు. ఆ రకరకాల చుక్కలు పెట్టి ఒక సంవత్సరంలో, రెండో సంవత్సరంలో దానికి రెట్టింపు పెట్టి, అలా ఒక 5 ఏళ్ల పాటు పెట్టి, దాని తర్వాత 500 చుక్కలు పెట్టి, ఆ చుక్కలు కొందరు ఏంటంటే ఆ తర్వాత ఉద్యాపనలో కూడా బంగారు చుక్కలు ఉన్నవాళ్ళు దాంతో కూడా ఉద్యాపన లాంటివి చేసుకుంటారని కూడా అంటారు. దీన్ని చుక్కల అమావాస్య అన్న పేరుతో కూడా పిలుస్తారు. ఇక దీనికి ఆడి అమావాస్య అనే పేరు కూడా ఉంది. ఈ ఆడి అమావాస్యలో వీళ్ళు చేసే అదేంటంటే ఎక్కువ శాతం వీళ్ళు తమిళియన్స్ చాలా దీన్ని చాలా విపరీతమైన విశిష్టత కలిగినట్టుగా చేస్తారన్నమాట. వాళ్ళకి చాలా నమ్మకాలు, తర్వాత దైవ కార్యక్రమాలతో పాటుగా పితృదేవత కార్యక్రమాలు, వాళ్ళ యొక్క ఆశీస్సులతో మనం ముందుకెడుతున్నాం అన్న విధానంలో వ్యక్తికి ఇంటరాక్షన్ అనేది మన పూర్వీకులతో ఉండే విధానాన్ని గుర్తు చేసుకుంటూ వారు ఈ సమయంలో, ఎందుకంటే ఈ అమావాస్య ఈ సమయాల్లో కూడా పితృదేవతలు వచ్చి వాళ్ళ యొక్క కరుణా కటాక్షాలు మన మీద సారించడానికి వారికి ఏదో రూపంలో మనకి తోచిన విధంగా మనం చేసుకోవడం అనేది, అలాగే వారి యొక్క ఆశీస్సులతో సంతాన అభివృద్ధికరంగా ముందుకు పెడుతున్న భావన, అలాగే వారి యొక్క ఆశీస్సులు ఉంటే వ్యక్తికి ఎలాంటి అవరోధాలు కలగకుండా వాళ్ళు అన్ని విధాలా ప్రొటెక్ట్ చేస్తారని ఇలా మనకి ఉన్న విశ్వాసాలు కనుక ఆ విధంగా కూడా ఇది ఆడి అమావాస్యగాను, ఆ తర్వాత దానికి వాళ్ళు పెద్ద పెద్ద సేల్స్లా కూడా పెడుతుంటారు బట్టల షాపుల్లో, ఆషాఢం సేల్ అని, ఆడి సేల్ అని, అలా అంటే బట్టలకి అది ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య ఆడి అమావాస్యగాను, తర్వాత చిత్తులగిగాను, తర్వాత చుక్కల అమావాస్యగాను, తర్వాత ఈ యొక్క హరియాలి అమావాస్యగాను, ఇంకా కొన్ని చోట్ల అంటే అది ఆ విధానంలో ఏంటంటే ఏది చేసినా కూడా ఇక్కడ పూర్ణంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అమావాస్యలు అన్నీ కూడా ప్రత్యేకతలు ఉంటాయి. అంటే అమావాస్య నాడు ఏంటంటే ఎక్కువ శాతం ఈ యొక్క ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువ పితృదేవతలకు సంబంధించినవి కానీ, లేకపోతే వారి కరుణా కటాక్షం కోసం మనం చేసే కార్యక్రమాలు కానీ, అలాగే ఇవి మాత్రమే కాకుండా ఈ యొక్క కార్యక్రమాలతో పాటుగా దాన ధర్మాలకు కూడా చాలా విశిష్టత అనేది ఉంటుంది. అంటే మనం ఎదుటి వ్యక్తిలో దైవాన్ని చూసి దాన ధర్మాది కార్యక్రమాలు ఉన్నంతలో చేయడం అనేది, అలాగే లేని ఈ చోట్ల కొన్నిటికి పక్షులకు ఆహారాలు అందించడం లాంటివి, ఇలా రకరకాల వాళ్ళ విధానాల్లో ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళడం బట్టి ఏమవుతుంది అంటే దేనికైనా సరే ఓ పుణ్యాన్ని ఆర్జించడం అనేది, అలాగే ఇవన్నీ చేయడం బట్టి పెద్దల యొక్క ఆశీస్సులతో పాటు వాళ్ళ యొక్క ఎక్కడున్నా కూడా వాళ్ళ యొక్క కటాక్షం అనేది ఉంది, వాళ్ళ సమయంలో వచ్చి ఉంటారు అన్న విధానం ఒకటి, పితృ కార్యక్రమాలు చేసుకునే కార్యక్రమాలలాగా, అలాగే ఆధ్యాత్మికతతో భగవంతుని ప్రేయర్ చేసుకోవడం, అంటే ఇది మాత్రమే అని కాకుండా రకరకాల విధానాల్లో ఈ అమావాస్యకి అంటే ఆషాఢ మాసం అంటేనే మనకి మొత్తం అసలు పైగా ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఆషాఢ అమావాస్యకు ఉండే ఇంకో ప్రాముఖ్యత ఏంటంటే దక్షిణాయనం స్టార్ట్ అయిన తర్వాత వచ్చే మొట్టమొదటి అమావాస్యగా కూడా దీన్ని చెప్పుకుంటారు. అంటే అన్ని అమావాస్యల్లోకి మనకి ఎలాగైతే ఈ యొక్క మకర సంక్రమణం తర్వాత వచ్చే అమావాస్యని ఎలాగైతే ప్రాధాన్యంగా అక్కడ చెప్తామో, అలాగే దక్షిణాయనం అంటేనే మనం మొట్టమొదటి చెప్పుకున్నాం. దక్షిణాయనంలో మనకి ఈ యొక్క సూర్యుడి యొక్క దక్షిణ గమనంలో మనకి పుణ్యార్జనలో దక్షుడు సూర్యనారాయణ స్వామి అని చెప్పుకున్నాం. కాబట్టి అలాంటి దక్షిణాయనంలో దేవతలతో పాటు పితృ కార్యక్రమాలకు కూడా విశేషంగా దాన ధర్మాలకి, పితృ కార్యక్రమాలకి, ఎందుకంటే పితృపక్షాలు అనే వచ్చేదే మన దక్షిణాయనంలో కనుక ఈ యొక్క కార్యక్రమాలకి నాందిగా మనం ఏం చేస్తాము, ఈ దక్షిణాయనంలో మొట్టమొదటిగా మనకు వచ్చే మొట్టమొదటి అమావాస్యగా అది కూడా దీనికి అత్యధిక ప్రాధాన్యత ఉంది ఈ ఆషాఢ అమావాస్యకి. ఎందుకంటే ఈ రోజున మనకి దక్షిణాయనం ప్రవేశించిన తర్వాత వచ్చే మొట్టమొదటి అమావాస్య కనుక ఈ అమావాస్యకు ఉంచే ప్రాబల్యంలో వాళ్ళు ఏం చెప్తారంటే ఈ రకంగా మన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసినా, పుణ్య కార్యక్రమాలు చేసినా, దాన ధర్మాలు చేసినా, దాంతోపాటుగా పితృ కార్యక్రమాలు మొదలైనవి చేసుకున్నా వీటన్నిటి బట్టి ఏమవుతుందంటే వ్యక్తికి ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు లౌకిక జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం,
తర్వాత పెద్దల ఆశీస్సులు, భగవంతుడి యొక్క కరుణా కటాక్షాలు, తర్వాత ఆరోగ్య సిద్ధి, ఇవన్నీ కూడా వ్యక్తికి చాలా చాలా ముఖ్యం. కనుక దక్షిణాయనంలో వచ్చిన ఈ రకమైన మొట్టమొదటి అమావాస్యగా దీన్ని ప్రధానంగా తీసుకుంటారు. కనుక ఈ అమావాస్యని చాలామంది చాలా విశేషంగా చేసుకోవడం జరుగుతుంది. అంటే మరికొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఇది వర్షాకాలంలో వస్తుంది కాబట్టి వర్షాకాలంలో మామూలుగా మనం పంట పొలాలు వాటి కోసం ఎక్కువ ఆలోచన చేస్తాం. అవి బాగా వృద్ధి పొందడానికి, పంటలు బాగా రావడానికి, ఈ యొక్క అంటువ్యాధులు ప్రబలకుండా ఉండడానికి, అలాగే పొలాల్లో మనం గనక ఏదైనా కార్యక్రమాలు అంటే పంట పొలాలకు సంబంధించి చేస్తున్న కార్యక్రమాల్లో మనకి జనరల్గా అక్కడ నత్తలు అవన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అలాగే అక్కడ సర్పాలు అవన్నీ కూడా ఉంటాయి, పురుగులు, వాటన్నిటిని కూడా ఇవి చేయడానికి. కాబట్టి దుష్టశక్తులు కూడా ప్రబలుతాయన్న ఉద్దేశంతో కొన్ని ప్రదేశాల్లో ఆ విశ్వాసంతో ఈ రోజున ఈ సర్పాలకి, ఈ నత్తలకి కూడా వాళ్ళు నమస్కారం పెట్టుకుంటారు. అంటే ఈ సమయంలో ఈ రోజున ఈ అమావాస్య నాడు ఆ రకంగా కార్యక్రమాలు చేసి భగవంతుడి యొక్క కటాక్షంతో పాటుగా ఈ యొక్క దుష్టశక్తులు పైకి రాకుండా ఉండడానికి, తర్వాత పొలం అవన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళడానికి, వాటికి ఎలాంటి క్రిమికీటకాలతో ఇబ్బంది రాకుండా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగా వీటికి మామూలుగా జనరల్గా వీటికి కూడా అవి వాళ్ళు నమస్కరించుకుంటారు. అంటే అది వాళ్ళ ప్రదేశాల బట్టి ఉండే ఆలోచనలు కానీ, అంటే దేనికైనా సరే గౌరీ పూజ ఎందుకు చేస్తారు? శ్రావణ మాసానికి స్టార్టింగ్లో, శ్రావణ మాసం ఇక రాబోతుంది కనుక దానికి ముందు గౌరీ పూజ చేయడం, శివుడి యొక్క ఆశీస్సులు, అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం, తర్వాత ఈ యొక్క సౌభాగ్యం అనుకూలంగా ఉండాలని కోరుకోవడం, తర్వాత పెద్దల యొక్క దీవెనల కోసం ఈ యొక్క పితృ కార్యక్రమాలు లాంటివి చేయడం, అలాగే ఈ యొక్క పూజా విధానాల్లో మనకి ఒక రకమైన సమైక్యత, అంటే పూజా కార్యక్రమాల్లో కూడా ఎందుకంటే ఒకళ్ళతో ఒకళ్ళకి అనుబంధం ఏర్పడడం, ఇరుగు పొరుగులతో కలిసి ఉండడానికి, వాళ్ళని పిలిచి కార్యక్రమాలు చేసుకోవడానికి, అంటే ఎన్నో రకాలైన కార్యక్రమాల సమాహారంగా చెప్తారు. ఏ రకమైన కార్యక్రమాలైనా చేసే దాంట్లో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క దక్షిణాయనం అనేదే చాలా విశేషమైందని చెప్పుకుంటూ వచ్చాం. దక్షిణాయనం ఏ విషయం అంటే భగవంతుడికి అది రాత్రికాలం, అలాగే ఆయన యోగ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ సమయంలో భగవంతుడి దగ్గరగా ఉండే సమయం ఇది. అందరూ కూడాను ఈ 4 నెలల కాలంలో హరిని స్మరించుకుంటూ భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాల్లో వ్యక్తి మానసికంగా కూడా దాంట్లో ఉంటాడు. కనుక ఈ సమయంలో ఈ దక్షిణాయనంలో పెద్దల కార్యక్రమాలతో పాటుగా వస్తున్న ఆ ఇమీడియట్ యాక్షన్ ఏంటి? ప్రతి ఒక్క కార్యక్రమం కూడాను ఒకటేమో ఈ ఆడే అమావాస్య, అలాగే దీన్ని ఈ రకంగా హరియాలి అమావాస్య అని చెప్పుకోవడం, అన్ని విధాలుగా కూడా భగవంతుడి యొక్క నామస్మరణకి, అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలకి అన్నిటికీ కూడా అనుకూలమైన సమయంగా కూడా ఈ ఆడే అమావాస్యని చెప్పుకుంటారు. కనుక ఇది ఆషాఢ అమావాస్య అనేది చాలా విశేషమైందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నమస్కారం.